శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. మనం జగద్గురు శంకర భగవత్పాదాచార్య స్వామివారు ప్రసాదించినటువంటి ఉపదేశాన్ని, ఉపదేశానందాన్ని, అంత మాత్రమే కాదు సుమా, అది మంగళత్వము, శివత్వము, శుభంకరత్వము అయినటువంటి లహరులు శివానంద లహరిగా మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. ఒక్కొక్క లహరిలో ఒక్కొక్క రీతిగా మనకి ఉపాయాన్ని, ఉపదేశాన్ని చేస్తూ ఇది జీవితం యొక్క పరమార్థం. ఇన్నింటిలో మన వైపు ఎన్నింటినో వెదజల్లుతూ ఉన్నారండి. వాటిల్లో ఎవరికి ఏది నచ్చిందో, ఎవరి మనసు మెచ్చిందో, ఏ ఉపాయాన్ని, ఏ విధానాన్ని మెచ్చిందో, ఆ మెచ్చిన ఉపాయంలో, ఉపదేశంలో ఆచరించుకుంటూ పోతూ ఉంటే చాలు. 84 లక్షల జీవరాశి జాతిలో ఉత్తమమైనటువంటిది మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారండి. అంటే జంతువులు పుట్టుట అనేటటువంటి స్వభావము కలిగినటువంటి ప్రతి ప్రాణి జంతువే. అయితే దానిలో 4 కాళ్ళ జంతువులు ఎన్నో ఉన్నా 2 కాళ్ళ జంతువు మనిషి మాత్రమేనండి. అంచేత జంతువులలో నరజన్మ చాలా దుర్లభము, అత్యంత కష్టం మీద వచ్చింది. మరి అలా కష్టం మీద వచ్చినటువంటి ఈ జన్మను మనం ఎలా వినియోగించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో, ఏ ఇంద్రియాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో, తద్వారా మానవ జన్మ ఎలా చరితార్థమవుతుందో అది మనకి ఆచార్యస్వామి వారు ప్రతిపాదన చేస్తూ ఉన్నారండి. గత శ్లోకంలో మనకి ఏం చెప్పారు అంటే, భగవంతుడు తన హస్తములో జింకను ధరించి, అంతేకాదు గజేంద్రుణ్ణి మర్దించి, మరి అంతేకాదు వ్యాఘ్రాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి, అంతేకాదు అలా గిరిపైన నివసిస్తూ ఉన్నటువంటి హే భగవంతుడా, నీవు పంచాశ్చుడవై, అంటే ఒకటి సింహమై, రెండవది పంచముఖేశ్వరుడవై ఉన్నటువంటి నీవు ఎక్కడో 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 తిరగడం ఎందుకు? ఇదిగో నా హృదయం అనేటటువంటి గుహ ఉంది, నా చిత్తపు గుహ ఉంది. ఈ గుహలో నీవు విహరించాల్సింది. ఎప్పుడైతే స్వామి నీవు నా ఈ హృదయ గుహలో ఉన్నావో అప్పుడు నాకు భయం లేదు అని ఒక అర్థమైతే, సింహంగా ఉన్నప్పుడు అమ్మో సింహము అని అన్నప్పుడు అది తెరిచి ఉంచినటువంటి నోటితో ఉంటుంది. ఆ శబ్దం వినగానే నాకు భయం వేస్తుంది. కానీ పంచముఖుడమైనటువంటి నిన్ను చూస్తే నాకు భయం వెయ్యదు. ఎందుకని? తూర్పు దిశలో చూసినా నీవే ఉన్నావు, నీ ముఖమే ఉంది. దక్షిణ దిశగా చూసినా నీ ముఖమే ఉంది. పశ్చిమ దిశగా చూసినా నీ ముఖమే ఉంది. ఉత్తర దిశగా చూసినా నీ ముఖమే ఉంది. మరి ఒక్కసారి ఇలా పైకి ఊర్ధ్వ దిశగా చూసినా కూడా
నీ ముఖారవిందమే ఉంది. అంతేత పంచముఖ ఈశ్వరుడవై ఉన్నటువంటి నీవు ఉండగా నాకు భయమేమిటి? పంచభూతములే నీకు ముఖపంచకంగా ఉన్నవి. అంత మాత్రమేనా? సూర్యుడు నీవు, చంద్రుడివి నీవు, ఈ విశ్వానికి మొత్తం ప్రపంచానికి ప్రభుడు ఎవరు? నీవే, యజమానివి నీవే అని మనకిక్కడ తెలియచేస్తూ స్వామి ఎక్కడో విహరించాల్సిన అవసరం లేదు, ఇదిగో నా హృదయ గుహలో నీవు ఉండు అని ఇక్కడ భగవంతుణ్ణి ఆహ్వానించారండి, భగవంతుణ్ణి ప్రార్థించారండి. ఇక్కడే మనకి భగవంతుని యొక్క అష్టమూర్తులు అని అంటారండి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, సూర్యుడు, చంద్రుడు యజమాని అని. ఏమిటివి అని అంటే ఆకాశలింగంగా ఉన్నటువంటిదే చిదంబరేశ్వరుడు. చిదంబరంలో ఉన్నటువంటి వాడు ఆకాశలింగము. ఆకాశలింగము అంటే అవకాశమే లింగము. అక్కడ ఒక రూపము లేదు, ఒక అవయవము లేదు, లింగాకృతిగా కూడా ఉండదు. ఎందుకని? ఆకాశము అన్నింటికీ అవకాశం ఇచ్చేటటువంటిది కాబట్టి అంచేత అక్కడ చిదంబరం అన్నారండి. చైతన్యమే అంబరముగా, వస్త్రముగా కలిగినటువంటి వాడు. అంతేకాదు దశ దిక్కులు వస్త్రంగా కలిగినటువంటి వాడు కాబట్టి దిగంబరుడు అని, చిదంబరుడు అని అతన్నే అంటారు. అందుచేతే అది చిదంబరేశ్వరుడు అంటారండి. మేమైతే వెళ్ళలేదు చిదంబరానికి. వెళ్ళినటువంటి వారంతా చెబుతూ ఉంటారండి. చిదంబరానికి తెలియక మొదట్లో వెళ్ళినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళారు, తెర తీశారు, దర్శనం చేయించారు. బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయ్యిందండి అని దర్శనం కాని భక్తులు అడిగితే ఆ దర్శనం అయ్యింది. ఎలా ఉన్నాడు స్వామి? అబ్బా ఎంత బాగున్నాడు అన్నాడండి. ఎందుకో తెలుసా? లోపల ఉన్నటువంటి వాడు ఎవడూ లేడు, ఏమీ కనిపించలేదు అంటే తనకు భక్తి లేనివాడు అని జమ కడతారు అని, ఏమీ లేకపోయినా, ఏ రూపము లేకపోయినా దర్శనమయ్యింది అన్నాడండి. ఆకాశము కంటితో చూడలేమే, మరైతే అది ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే శబ్దైక గుణం ఆకాశం. ఆకాశమునకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? శబ్దము. అంతేత ఇక్కడ శబ్దైక గుణమాకాశంగా ఉంటే అక్కడ మనకి రూపం ఏమి కనిపిస్తుంది? అప్పుడు రెండో వాడు వెళ్ళి చూశాడండి. వీడు అనుకున్నాడు అతడికి ఏదో దివ్య దర్శనం అయ్యింది, నేనే పాపాత్ముడు కాబోసు, నాకు ఏ దర్శనం కాలేదు, అంచేత నేను కూడా దర్శనమైనట్టుగా చెప్పాలి అని వెళ్ళినటువంటి వాళ్ళు ఆ 10 మంది ఏ గ్రూప్ అయితే కలిసి వెళ్ళారో ఆ 10 మంది అలాగే అనుకుంటున్నారు, నాకు దర్శనమయ్యింది. ఎలా అంటే ఒకడు లింగము అన్నాడు, ఒకడు శివుడు అన్నాడు, ఒకడు ఇంకేదో అన్నాడు. ఇలా ఎన్ని చెబుతుంటే అక్కడే ఉన్నటువంటి ఒక సాధు మహాత్మ, నాయనా మీకు ఏ దర్శనం కలిగింది అని అడిగితే అందరూ వివిధ రీతులుగా చెప్పారండి. అప్పుడు ఆ మహాత్ముడు అన్నారు, చూడండి చూడండి, అక్కడ ఏ రూపము లేదు, నిరాకారము. కేవలం ఆకాశము ఎలా ఉంటుందో నిరవయవంగా, నిరాకారంగా అలానే ఉంటుంది అక్కడ కూడా అరూపకంగా. అంచేత ఆ అరూపకంగా ఉన్నటువంటి స్వామి యొక్క అనుభూతిని కేవలం దహరాకాశంలో చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు అని గుర్తించడమే అని వారు చెబితే, ఓహో కాబోసు మేము ఇంకా ఏమీ కాలేదు, మేము పాపాత్ములమి అని మేము అనుకుని ఇలా చెప్పామండి, అబద్ధం ఆడామండి అని పాపం అందరూ ఒప్పుకున్నారండి. అంచేత అది చిదంబరేశ్వరుడు ఆకాశలింగం. రెండవది వాయులింగం. మనమంతా చాలామంది దర్శనం చేసుకున్నాము. శ్రీకాళహస్తి వాయులింగం. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే శ్రీ శివలింగ దర్శనం అయితే మనకి కలుగుతుంది. అక్కడ వెలుగుతూ ఉన్నటువంటి దీపాలు స్వామి విడిచిపెట్టేటటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు దీపం రెపరెపలాడుతుందండి. మరలా దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి అదే దృష్టితో మనం చూస్తే తెలుస్తుందండి. ఎందుకని? వాయులింగం కాబట్టి. ఆ వాయువు ముందుకి వెనక్కి వెళ్ళడంతో మనం ముందుగా దీపం పెట్టుకుని కూర్చుంటే మన శ్వాసకు దీపం ఎలా రెపరెపలాడుతుందో అలా శ్రీకాళహస్తిలో కూడా ఉన్నటువంటిది కాబట్టి వాయులింగము అన్నారండి. ఇక మూడవది తేజోలింగము. అదే మనకి అరుణాచలేశ్వరుడు. అక్కడ మనకి అరుణగిరియే తేజోలింగము. అంచేత అక్కడ కూడా మనకి అరుణాచలేశ్వరుడు కూడా
తేజస్సుగా కాంతిగా ఉంటుంది. అంతే కదండి. అక్కడ లోపలికి వెళ్ళి మనం కూర్చుంటే అసలు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుందండి. ఎందుకు అని అంటే అది అగ్నిలింగము, తేజోలింగము కాబట్టి. ఇక జలలింగము జంబుకేశ్వరము, ఇక పృథ్వీలింగము కాంచీపురము. మనకి ఏకాంబరేశ్వరుడు అంటారు కదా, అది పృథ్వీలింగం. ఆ పృథ్వీలింగానికి అభిషేకాలు ఉండవండి. ఎందుకని? కేవలం పృథ్వీ మన్నుగా మాత్రమే ఉంటాడు కాబట్టి. ఇలా పంచముఖేశ్వరుడుగా, పంచభూత లింగేశ్వరుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుడు కోణార్కులో సూర్యలింగంగా ఉన్నాడు, సీతాంశుకుండలో చంద్రలింగంగా ఉన్నాడు. ఇక యజమాని లింగము ఎక్కడా అని ఆలోచన చేస్తే మనకి నేపాల్ ఖాట్మాండులో పంచముఖేశ్వరుడిగా ఈ విశ్వానికి యజమానిగా ఉన్నటువంటి వాడు. అదే మనకి వ్యక్తిపరంగా కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే శివుడు ఎక్కడో లేడు. మన ఈ శరీరంలో పంచభూతములు ఉన్నవి. సూర్యస్థానే బుద్ధి, చంద్రస్థానే మనస్సు, యజమాని స్థానే మనకి మనం నేను 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 అని అభిమానపడుతూ ఉంటామే. ఈ వ్యష్టిగత యజమాని అహం నేను, అలా సమష్టిగా ఇక్కడ వ్యష్టిగా ఈ రెండింటిగా ఉన్నటువంటిది ఆతత్వమే అని గుర్తించడం అన్నమాట. అంచేత పంచాశ్చుడిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు నా ఈ హృదయాకాశంలో, దహరాకాశంలో విహరిస్తూ ఉంటే నాకు భయమేముంది? ఇక నాకు ఏ జంతువులు వస్తాయో, ఏ మృగాలు వస్తాయో, ఏవి వచ్చి నన్ను శిక్షిస్తాయో, లేకపోతే నన్ను భక్షిస్తాయో అనేటటువంటి భయం లేదు. ఏమా భక్షణము, ఏమా శిక్షణము అని అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు, కామక్రోధ లోభాదులు అవేవి లేకుండా ఉంటాయి స్వామి నీవు నా హృదయ గుహలో పంచాశ్చుడవై తిరగడం ద్వారా అని చెబుతారండి. ఇక ఇప్పుడు మనకి 45వ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారండి. ఇంతవరకు ఒక్కొక్క రీతిగా చెబితే ఈ శ్లోకంలో మనకి మనస్సుని ఒక విహంగము అంటే పక్షితో పోలుస్తున్నారండి. ఆ పక్షి ఎక్కడో తిరగడం ఏమిటి? ఆ పక్షికి మంచి గూడు ఉంది అని అంటూ ఆ గూడు గురించి తెలియచేస్తున్నారు. ఏమా గూడు? పరమేశ్వరుని యొక్క పాద పద్మ యుగళము అనేటటువంటిది గూడు. హే పక్షిరాజమా, ఆ గూటికి చేరి హాయిగా ఆనందంగా నీ జీవితం సాగించాల్సింది అని ఇక్కడ హితోపదేశం చేస్తున్నారండి 45వ శ్లోకంలో. ఛందశ్శాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు అంటున్నారండి. ఇక్కడ మనస్సుని చాలా చక్కగా గౌరవిస్తూ చాలా ప్రేమగా మర్యాదగా సంబోధన చేస్తూ ఉన్నారండి. చేత పక్షి శిఖామణి, హే మానస పక్షిరాజమా, పక్షులు చాలా ఉంటాయండి, కానీ ఆ పక్షికి ఈ పక్షికి చాలా తేడా ఉందండి. అంచేత అన్ని పక్షులలో రాట్, అంచేత పక్షిరాజమా, ఇంతకు ఏ పక్షిరాజమిది? మానస పక్షిరాజమా అని ప్రబోధ చేస్తూ సంబోధిస్తూ ఏం చెబుతున్నారు అంటే ఛందశ్శాఖి శిఖాన్వితైః. ఇక్కడ ఛందస్సులు అనేటటువంటి కొమ్మలు కలిగి ఉన్నటువంటిది. అంతేకాదు శిఖాన్వితైః ఉపనిషత్తులు అనేటటువంటి దానికి ఆశ్రయమై ఉన్నటువంటిది ఒక గూడు ఉంది.
అది నీకు నేను తెలియచేస్తున్నాను, రా రా నీకు నేను పరిచయం చేస్తున్నాను అని అంటూ ఇక్కడ ద్విజవరైహి, ఇది వేదములతో, వేద వృక్ష శాఖములతో, అలానే ఉపనిషత్తులతో ఆశ్రయింపబడి ఉన్నటువంటిది ఒకటైతే, రెండవది ద్విజవరైహి, ద్విజవరులు అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులు, పండితోత్తముల చేత సేవింపబడుతూ ఉన్నటువంటిది. సంసేవితే శాశ్వతే, ఇంతమంది సేవిస్తూ ఉన్నటువంటిది వేదము, వేదోపశాఖలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణోత్తములు, పండితోత్తములు, ఇంతమంది చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఈ స్థానము ఉన్నదే, ఇది నిత్యము, సత్యము, శాశ్వతము. అంతేకాదు సౌఖ్యాపాదిని, సుఖాన్ని ప్రసాదించేటటువంటిది, సుఖాన్ని కలిగించేటటువంటిది. మరి అంతేనా? ఖేద భేదిని, ఖేదము అని అంటే మనకు ఉన్నటువంటి భవము, దుఃఖము, కష్టము, నష్టము ఏవేవైతే ఉన్నవో వాటన్నింటినీ కూడా భేదించేటటువంటిది, ఛేదించేటటువంటిది. అంత మాత్రమే కాదు సుమా, సుధాసారైహి ఫలైహి, ఇది అమృతరసభరితమైనటువంటి ఫలములతో, పండ్లతో ఉన్నటువంటి ఈ వృక్షము. దీపితే, ఇలా ప్రకాశించేటటువంటిది ఈ వృక్షం. ఇంతకు ఆ వృక్షము ఏమిటి? ఆ వృక్షమునందు ఉన్నటువంటి గూడు ఏమిటి? నీకు తెలియచేస్తున్నాను, విను శ్రద్ధగా. శంకరపాద పద్మయుగళీ నీడే, సాక్షాత్తు శుభంకరుడు, శంకరుడు, మంగళకరుడు అయినటువంటి ఆ భగవంతుని యొక్క పాద పద్మము అనేటటువంటి గూడు ఉంది. పక్షి దేనిలో ఉంటుందండి? గూటిలో ఉంటుందండి. ఇదిగో ఇక్కడ ఏ గూడు గురించి చెబుతున్నారండి? భగవంతుని యొక్క పాద పద్మము అనేటటువంటి ఆ గూడు ఉంది. అదిగో అటువంటి గూటిలో విహారం కురు, విహరించవే నా మనసా అని చెబుతూ అన్యైః అలం, ఇక వేరే వేరే ప్రయత్నాలు చాలు. ఇంతవరకు చాలా చోట్లకు ఎగిరావు, ఎన్నెన్నో తిరిగావు, తిరిగి తిరిగి వేసారావు. ఇప్పటికీ ఇంకా నీకు విరక్తి రాలేదా? చూడు, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇతర ప్రయత్నాలు, ఇతర విహరణాలు మానేసయి. వృధా సంచారం త్యజ, ఎందుకు అనవసరంగా శ్రమపడుతూ నీవు సంచారం చేస్తూ ఉన్నావు? ఇంతవరకు చేసింది చాలు, విడిచిపెట్టు అంటున్నారండి. చూడండి ఎంత చక్కని ఉపాయము ఇది. హే మానస పక్షిరాజమా, వేద వృక్షము, వేద శాఖలతో, ఉపనిషత్తులు అనేటటువంటి వాటికి ఆశ్రయమై ఉన్నటువంటిది. పక్షిగణము అంటే ఏంటి? జన్మనా జాయతే శూద్రః కర్మణా క్రియతే ద్విజః అని. పక్షులు కూడా ముందు గుడ్డుగా పుడతాయి, తర్వాత గుడ్డు నుంచి బయటికి రావడంతో వాటికి ద్విజులు అని పేరండి. అలాగే బ్రాహ్మణులు అనేటటువంటి వారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి కూడా ద్విజులు అని చెబుతారండి. ఎందుకు ఇక్కడ ద్విజులు అని చెప్పారు అంటే, తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత గర్భాష్టమి అంటారండి. అంటే 7వ సంవత్సరం ముగిసి 8 ప్రవేశించే సమయానికి 8వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేస్తారండి. అలా ఉపనయన సంస్కారం ఎవరికి అవుతుందో, ఎవరైతే ఆ యజ్ఞోపవీత సంస్కారంతో గాయత్రి మహామంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటారో వాళ్ళు ద్విజులు. అదిగో అటువంటి పండితోత్తముల చేత కూడా సేవింపబడుతూ ఉన్నటువంటిది, సత్యంగా నిత్యంగా ఉన్నటువంటిది, సుఖాన్ని ప్రసాదించేటటువంటిది, భవ దుఃఖములను ఛేదించేటటువంటిది, శాశ్వత ఆనందము, అమృతము అయినటువంటి మోక్ష ఫలాన్ని ప్రసాదించేటటువంటిది. ఇదిగో భగవంతుని యొక్క శంకర, శంకరోతీతి శంకర, శుభాన్ని మంగళాన్ని కలిగించేటటువంటి పాద పద్మము అనేటటువంటి గూడు ఉందే, హే పక్షిరాజమా, హాయిగా వచ్చి దీనిలో విహరించు, దీనిలో నీవు
ఎప్పుడూ ఇక్కడే విహరిస్తే సరిపోతుంది. అంతేకాదు ఇక్కడ ఈ గూడు చాలా చిన్నది అనుకుంటావేమో. లేదు లేదు, విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక, భగవంతుని యొక్క పాదపద్మము చాలా పెద్దది. అంతేత పెద్దదైనటువంటి గూడులో నీవు హాయిగా విహరించవచ్చు, ఎంత దూరమైనా విహరించవచ్చు. ఎందుకని, ఎంత దూరం వెళ్ళినా అంత దూరంగా అంత సువిశాలంగా ఉన్నటువంటిది భగవంతుని యొక్క పాదపద్మము. అంచేత నిశ్చింతగా ఇక్కడే ఉండవే, ఇక తిరిగింది చాలే అని ఆ మనస్సు అనేటటువంటి పక్షిరాజానికి బోధించారండి ఆచార్య స్వామివారు. మరి మనం కూడా మన ఈ మనోపక్షిరాజాన్ని భగవంతుని యొక్క పాదపద్మము అనేటటువంటి గూటి లోపలికి పంపుదాం, సాగనంపుదాం. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.